జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లకు వినతులు అందించిన యూట్యూబ్ జర్నలిస్టులు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల యందు కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో గడిచిన కొన్నేళ్లుగా జర్నలిజంపై మక్కువతో, సమాజం పట్ల బాధ్యతతో నిష్ణాతులైన జర్నలిస్టులు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక వార్తలను ప్రసారాలు చేసినప్పటికీ ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులకు అందాల్సిన సంక్షేమం అందటం లేదని, పూర్తి అవగాహనతో వృత్తి నైపుణ్యాన్ని కలిగిన జర్నలిస్టులు రాష్ట్రమంతటా ఒక్కటిగా ఏర్పడి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ నెలకొల్పామని, పూర్తి స్థాయిలో న్యూస్ ఛానల్స్ రన్ చేయడానికి కావాల్సిన అనుమతులను పొందామని, మాలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టునకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సంక్షేమాలు అందించాలని వినతి పత్రం అందజేస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ జర్నలిస్టులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలసీ ఫార్ములేషన్ కోసం మీరు కొంత అప్రోచ్ అవ్వచ్చు. మై సజెషన్ ఆల్మోస్ట్గా మనం నారాలో పెట్టాం సార్, శ్రీనివాస్ గారు దృష్టి కూడా పెట్టాము. మహారాష్ట్రలో ఒక జియో యూట్యూబ్ జర్నలిస్ట్ అందరికి కూడా అక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉంటుందని చెప్పాము సార్. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేయమన్నారు. స్టేట్ వైడ్గా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ రిజిస్టర్డ్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వమన్నారు. అది కూడా ఇచ్చాము. ప్రభుత్వానికి సార్ కూడా రిఫర్ చేశారు. ఒకసారి మీ దృష్టి కూడా మేము కూడా ప్రభుత్వం పంపిస్తాము. అది సంతోషం. ఓకే, ఏమేమి ఛానల్స్ ఉన్నాయి? మొత్తం అన్ని యూట్యూబ్ ఛానల్స్ సార్, అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నది. ట్రేడ్ మార్క్స్ కానీ, ల్యాబర్ లైసెన్స్ కానీ, పోస్టల్ లైసెన్స్ కానీ అన్నీ చేయించుకున్నాం. దాంట్లో యాడ్ రెవెన్యూ మీకు వస్తుందా? ఏది ఉండదు సార్. యాడ్ రెవెన్యూ వస్తుంది కదా యూట్యూబ్లో. అంటే ఎక్కువ వ్యూవర్స్ వంటలు వార్పులు పెట్టుకున్నప్పుడు సబ్స్క్రైబర్స్ న్యూస్ ఛానల్ ఉంది కదా, న్యూస్ ఛానల్కి అంటే దానికి సబ్స్క్రైబర్స్ దీనికి ఉండట్లేదు కదా సార్. యూట్యూబ్ మానిటైజేషన్స్కి వాచింగ్ వ్యూస్ ఉండాలి, న్యూస్కి అంత వ్యూస్ ఉండవా? అంటే యాక్చువల్గా మేము కూడా న్యూస్ పేపర్లోనే టీవీ ఛానల్లో చేసిన వాళ్ళం. అక్కడ పొలిటీషియన్ సేమ్ అదే పాలిటిక్స్ న్యూసే రాయాలి, మిగతా రాయడానికి ఆ స్వేచ్ఛ ఉంది. ఇదైతే మాకు ఏం కావాలి, జనాల్లో ఉన్న సమస్యను బయట తేవాలి, ఇలాంటి అధికారుల దృష్టి తీసుకుని రావాలి ఆసక్తి మీదే వాళ్ళకన్నా మేమే న్యూస్ బ్రాడ్కాస్ట్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, మేము తప్పకుండా పంపిస్తాము గవర్నమెంట్. ఓకే, మీరు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే యూ కెన్ బ్రింగ్ టు మై ఆఫీస్. ఏదైనా సమస్య కానీ ఏదైనా ఉంటే చెప్పండి. థ్యాంక్ Please respond. Alasa Bachelor.
అరే మిగతా అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ వస్తే ఇంకా అవన్నీ వస్తాయి. సో ముందే ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళండి. ఎక్స్ప్లెనేషన్కి వెళ్తేనే మీకు ఇవన్నీ వస్తాయి. హెల్త్ కార్డ్ అంటే మళ్ళీ స్పెసిఫిక్ కూడా వస్తుంది. అలాగా ఎక్స్ప్లెనేషన్ అంటే ఇంపార్టెంట్ ఏజెండా ఏం మాట్లాడతారు. రవి గారు ఒకసారి రండి సార్. మీరు ఇబ్బందులు కావచ్చు లేదా ఆ సంస్థల యొక్క మా పైన తీవ్ర ప్రభావం సో బాలయ్య బాబు గారి యొక్క వీరాభిమానులు మేమందరము హిందూపూర్ అనగానే ఆయన అడ్డ ఒకసారి కలుద్దామనంటే సార్ ఇక్కడ ఎక్కువగా ఉండరు, ఇక్కడ ఉన్న సోదరులు చూస్తారని తెలిసింది. నేను నైట్ కూడా వచ్చాం, మొత్తం కంప్లీట్గా చీకట్లో ఉన్నాను. ఇంకా వచ్చేసి ప్రోగ్రామ్ పెట్టి వస్తారు. సో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్లోనే మీరు కలవాలంటే హైదరాబాద్ బిఎస్ఆర్ అయితే రేపు పొద్దునే వస్తారు. మార్నింగ్ టైం వస్తే మీరు దొరుకుతారు. శ్రీనివాస్ సార్ అయితే లేదు. శ్రీనివాస్ సార్ విజయవాడలో సెక్రటేరియట్లో ऑर्गेनाइजेशन के साथ मिलके जो है नो यूट्यूब सईदा गारू ఒకటి శాటిలైట్ ఛానల్ అంటే పెద్ద ఛానల్ జర్నలిస్టులు, 2 ప్రింట్ మీడియా జర్నలిస్టులు, 3 యూట్యూబర్లు వంటలు వార్తలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రపంచానికి వివిధ రకాల అంశాలను పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు. న్యూస్నే కేవలం రిప్రజెంట్ చేసే జర్నలిస్టులు ఉన్నారు సార్. కానీ మాకే ఇది ఒక సీఎం చెప్పారనో, పిఎం చెప్పారనో, కలెక్టర్ చెప్పారనో ఆ భేదాభిప్రాయాలు అయితే ఏం లేవు సార్. కానీ ఇందులో ఉన్న వాళ్ళు అంటే ఒక శాటిలైట్ ఛానల్లో పనిచేసే వాళ్ళు పీజీ పిహెచ్డీ చదువుకొని వచ్చి ఉంటారో తెలియదు. ప్రింట్ మీడియాలో పనిచేసిన వాళ్ళు ఏ డిగ్రీనో పీజీ పిహెచ్డీ చేశారు. సోషల్ మీడియా చదువుకున్న వాళ్ళు అసలు మినిమం నాలెడ్జ్ లేకుండా వచ్చేస్తారు. ఎందుకు అలా అంటున్నారు అనేది తెలియదు సార్. దీనికి వాస్తవాన్ని నేను తెలియజేస్తాను. ఈరోజు యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులుగా ఉంటున్న వాళ్ళందరూ కూడా గతంలో శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు లేదా ప్రింట్ మీడియాలో కావచ్చు చాలా ప్యాషన్తో ఇష్టంతో సేవలు అందించాలని వెళ్ళి అక్కడ ఉన్న ఒత్తిడిని వీళ్ళు తట్టుకోలేక కారణం ఏంటంటే సంవత్సరం అయ్యేసరికి ఇంత యాడ్ కావాలి అంటారు సార్. ఆ యాడ్ రావాలి అంటే వీళ్ళకి అక్కడ ఉన్న నియోజకవర్గ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు పరిచయాలు ఉండాలి. దాని తద్వారా వీళ్ళకి ఆదాయం వస్తుంది, ఇవ్వగలుగుతారు. కానీ ఆ పరిచయాలు ఎలా ఉంటాయి సార్? వీళ్ళు ఏదైనా వార్త రాస్తే ఆ వార్త అనేది వాళ్ళు టెలికాస్ట్ చేస్తే లేదా పేపర్లో ప్రచురిస్తే వీళ్ళకి ఆ రిలేషన్స్ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది లేదా మురుగునీరు సమస్య ఉంది అని వార్త రాస్తే అది టెలికాస్ట్ అవ్వదు సార్. ఇలియానా వచ్చింది, ఒక పెద్ద షాప్ ఓపెన్ చేసింది, ఇదే టెలికాస్ట్. సో జర్నలిజం వాల్యూస్ అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి అనేది మనం చెప్పలేం. తద్వారా లోకల్లో ఉన్న పీపుల్ ఇతనికి నేను వార్త ఇచ్చినా కనీసం వాళ్ళ పేపర్లో రాలేదు, వాళ్ళ ఛానల్లో రాలేదు. ఇది లోకల్లో మనకున్న రిలేషన్స్. సో ఎవరి దగ్గరికి వెళ్ళి మనం యాడ్ అడుగుతాం, ఎవరు మనకి ఇస్తారు సార్? ఆ రెవెన్యూ మనం ఇవ్వలేము, వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేం. నేను ఏ ఫ్యాషన్తో వచ్చానో ఇక్కడ జరిగేది ఏంటి అని అందులో నుంచి స్వతహాగా బయటకు వచ్చి అప్పటికీ కూడా ఆ జర్నలిజం మీద ఫ్యాషన్ని తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అనేది మేము సొంతంగా ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్ రన్ చేయాలంటే సార్ మీరు ఎన్నో మోటివేషన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేశారు. మీకు తెలుసు, మేము నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న రక్తపు మరక పడిందంటే మానిటైజేషన్ ఆగిపోతుంది, బ్లాగ్లో పెట్టేస్తారు సార్. ఎన్ని నియమ నిబంధనలు మనం పాటించాలి సార్? ఒక పేపర్కి కానీ శాటిలైట్ ఛానల్కి కానీ ఏమీ ఉండవు. కానీ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీని బేస్ చేసుకొని ఒక న్యూస్ని మనం ప్రొవైడ్ చేయాలి అంటే చాలా ప్రాసెస్తో కూడింది. అంతేకాదు దానిని మినిమం మనం చేయాలి అన్న ఒక యాంకర్ వాయిస్ పెట్టుకోవాలి, కావలసినంత నెట్వర్క్ స్పీడ్ ఉండాలి, మినిమం రిక్వైర్మెంట్ కనీసం హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. ఇవంతా కూడా ఆర్థికంగా ఎవ్వరికి కూడా 1 రూపీ రాదు సార్ యూట్యూబ్ జర్నలిస్ట్కి. మా పాకెట్లో నుంచి అట్లీస్ట్ ఒక 300 కానీ 400 కానీ పెట్టి ఆ వార్తని మేము ఫ్యాషన్ని వదులుకోలేక వేస్తూ ఉంటాం. అటువంటి జర్నలిస్టులకి ఒక ప్రెస్ మీట్కి వెళ్తే ఒక శాటిలైట్ ఛానల్ వాళ్ళు వీళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఒక ప్రింట్ మీడియా వాళ్ళు వీళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు,
మాది అయిపోయిన తర్వాత మీరు తీసుకోండి అని అంటారు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నారు, మీరు ప్రింట్ మీడియా వాళ్ళకి ఒకసారి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఒకసారి, శాటిలైట్ ఛానల్ వాళ్ళకి ఒకసారి ఇవ్వరు కదా సార్. ముగ్గురికి 3 సార్లు వాయిస్ ఇవ్వరు, కానీ ఆ వేరియేషన్ ఉంది సార్. అలానే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినప్పుడు ప్రతి వారికి కూడా సంఘాలు ఉన్నాయి. అలానే శాటిలైట్ ఛానల్కి సంఘాలు ఉన్నాయి, ప్రింట్ మీడియా వాళ్ళకి సంఘాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గరికి యూట్యూబ్ వాళ్ళు వెళ్తే కనీసం యూట్యూబ్ జర్నలిస్ట్ అని కూడా వీళ్ళు గుర్తించేస్తారు. కానీ ఏ రకమైన ఇన్సిడెంట్ జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా ప్రపంచానికి నిమిషాల వ్యవధిలో తెలియజేసేది కేవలం సోషల్ మీడియా సార్. ఒక పేపర్ అనేది డైలీ పేపర్ కావచ్చు, వీక్లీ పేపర్ కావచ్చు, మంత్లీ పేపర్ కావచ్చు, అతను దానిని ప్రచురిస్తేనే అక్కడ జరిగింది అని ప్రపంచానికి తెలుస్తుంది. శాటిలైట్ ఛానల్ వాళ్ళు దాన్ని అన్ని రకాల హంగులతో ఎడిట్ చేసి పంపించేసరికి విల్ టేక్ అప్రోక్సిమేట్లీ 30 minutes or 40 minutes సార్. కానీ ఇతను 5 to 6 minutes దాన్ని ప్రపంచానికే పరిచయం చేస్తున్నారు. అటువంటి సోషల్ మీడియాకి ఈ రోజుల్లో ఏదో చిన్న లోపం తోటి జర్నలిస్టుల దగ్గర లేదా ప్రభుత్వం దగ్గర కూడా, ప్రభుత్వం దగ్గర అని మీకు మేము తెలియజేసుకుంటున్నాం. కారణం ఏంటి అని అంటే సార్, ముఖ్యంగా ఈ రోజుల్లో ఏదైనా సరే ఆ సంస్థ జారీ చేసిన ఐడి కార్డుని బేస్ చేసుకునే జర్నలిస్ట్ అని అంటారు సార్. కానీ అలా కాదు, అక్రిడేషన్ ఉన్నవాడే జర్నలిస్ట్. ఒక ఎమ్మెల్యే మీటింగ్ అవుతుంది, ఎంపీ మీటింగ్ అవుతుంది, అక్రిడేషన్ కార్డు ఉన్నవాడికే పాస్ ఇస్తారు సార్. అలా అవ్వాలి కదా. ఐఎన్పిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మీకు లెటర్ కూడా చేస్తారు. లోకేష్ గారు కూడా మేము మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మెయిల్ చేస్తాం, మీరు వర్కౌట్ చేసుకోవాలి. నా లెటర్ వచ్చిన దాంట్లో ఏమవుతుందంటే ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఐఎన్పిఆర్ పంపించేస్తారు. ఐఎన్పిఆర్ లోకి వెళ్ళి మీరు చేసుకొని లేకపోతే ఏమిటంటే ఫైల్ అక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ సీఎం గారు చేసి పంపించేసి మాట్లాడతాం. ఈ ఫైల్ అంత ఫాస్ట్ గా చేయాల్సి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే సోషల్ మీడియా యాక్టివిటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సహజంగా ప్రపంచాలు తెలియజేస్తుంది. దాన్ని తెలియజేసి ఈరోజు మరి ఏపీ యూట్యూబర్స్ అసోసియేషన్ వ్యవస్థ JAY జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్. క్షమించాలి, ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ వారు మా దగ్గర రావడం జరిగిందని ఆయన వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రులందరూ కలిపి మా దగ్గరికి వచ్చారు. అది ముఖ్యంగా వారు అడిగేది అక్రిడిటేషన్ యూట్యూబర్స్ కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అయితే ఈ మీడియా అంతా కూడా కొంతమంది చేతిలోనే ఉండేది, కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలు వీక్షిస్తున్నారు. కొంతమంది దగ్గర నుంచి అందరి చేతిలోకి వచ్చింది. ఎవరైనా సరే ఏ ఇష్యూ అయినా సరే మనం పబ్లిక్ చేరవేయాలంటే యూట్యూబ్ ద్వారా చాలా మంది చేరవేస్తున్నారు. యూట్యూబ్ ని మనం వారికి మిగతా జర్నలిస్ట్ లాగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి అక్రిడిటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీరు డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారు. అలాగే ఐఎన్టీ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తాం. ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రచారాలకి ఆటంకం లేకుండా అందులో ప్రొఫెషనల్ గా ఎవరున్నారో ప్రోత్సహించి ప్రజలకి చేరవేయడంలో సహకారంగా అందిస్తారని తెలియదు.